For 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ స్వామి ముక్తానంద వారి యొక్క ఆత్మకథ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంది. అందులో కొంత మాధుర్యాన్ని మనం ఇవాళ స్వీకరించబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుందంటే, విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. అందరి ఆత్మ శాస్త్రాలు, ద్రష్ట పురుషుడు స్థూలంగా కనిపించేవన్నీ కూడా విజ్ఞానం ఆనందం బ్రహ్మ అన్నారు. గురు కృప వలన జాగృతం అవుతుంది కుండలినీ శక్తి. అది 2,72,00,000 నాడు. అంటే 2,72,00,000 నాడుల్లో ప్రవేశించి రక్త ప్రసరణాన్ని, ప్రాణవాయు ప్రసరణాన్ని క్రమబద్ధం చేస్తుంది. అలాంటి అద్భుతమైన జ్ఞానంలో అపరోక్షానుభూతి గురించి మనకు ఈరోజు తెలుసుకుందాం. జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు స్వామి ముక్తానంద. సర్వో అవపి వ్యవహారస్తు
బ్రాహ్మణా క్రియతే జనైః అజ్ఞానాని విజానాంతి మృదేవ హి ఘటాధికం. అనగా మానవుడి ద్వారా జరిగే వ్యవహారాలన్నీ బ్రహ్మ యొక్క శక్తి వల్లనే జరుగుతాయి. కానీ అజ్ఞానం వలన మానవుడికి అది తెలియదు. నిజానికి కుండ వంటి మట్టి పాత్రలన్నీ మట్టితో చేసినవే కదా. సాలిపురుగు బ్రహ్మం అంటే 4 తలకాయల బ్రహ్మ అని అనుకోవద్దు. అహం బ్రహ్మాస్మి, మన లోపల ఉన్న దేవుడే. సాలెపురుగు తన గూడును తన నుంచే తయారు చేసుకొని దానిలోనే విహరిస్తుంది. చివరకు దానిని తనలోనే ఇముడ్చుకుంటుంది. ఈ ప్రపంచమంతా చిత్ శక్తిమయం కావడం చేత కాన్షియస్ ప్లే అంటది. ద కాన్షియస్నెస్ వితిన్, మన లోపలనే ఆ కాన్షియస్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంది. ఆ కాన్షియస్గా మనం ఉంటే ఏ ఆలోచన చేయాలి, ఏమి సృష్టించుకోవాలి అన్న సత్యం మనకి అవగాహనకు అవుతుంది. అయితే ప్రపంచమంతా చిచ్చక్తిమయమే అంటే ప్రపంచంలోని జడ పదార్థాలన్నీ చిన్మాత్మ రూపాలే కావడం చేత ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుష రూపాల్లో ఉన్నదంతా చిదంబే, అంతా అమ్మే, చిదంబే కావడం చేత చిచ్చక్తి కుండలిని జాగృతమైన తర్వాత మీ వ్యవహారిక జీవనానికి కూడా మంచి జరుగుతుంది అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదని ఘంటాపదంగా చెప్పవచ్చు అంటున్నారు. ఎవరు? స్వామి ముక్తానంద గారు. వారి అనుభవాన్ని మనం వింటున్నాం. అంటే అప్పటికి ఆ భాష మనం దానిని అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు మీ వైవాహిక జీవితంతో పాటు, మీ దైనందిన వ్యవహారాలతో పాటు, మీ సంసారిక జీవనంతో పాటు పరాశక్తి కృపకు పాత్రులై మీ జీవితాన్ని సుఖమయము ఆనందమయము చేసుకోవచ్చు. మంచిది, ఇది జరుగుతుంది. నేను ధ్యానం చేసుకునే సమయం రోజు రోజుకి ఎక్కువ కావడం ప్రారంభమైంది. ఆయన ధ్యానానుభవాలు చెప్తున్నాడు. అంటే నేను మధ్యలో కొంత విశేషమైన అంశాన్ని తీసుకున్నాను. ప్రతిదినము కొత్త కొత్త అనుభవాలు కలుగుతున్నాయి. ధ్యానంలో జ్యోతిని ఏదో ఒక స్థానంలో నాకు ఒక దివ్య చక్షు లభించేది. దానితో నేను అక్కడ ధ్యానంలో కూర్చొని కుటీరాన్ని చూసేవాడిని. ఈ బ్రహ్మాండానంతటినీ ప్రత్యక్షంగా చూడగలిగేవాడిని. ధ్యాన పరిధి ఎంతో విస్తరించి బ్రహ్మాండము దానిలో ఒక అంశంగా చూశాను. సాధక జనులారా, మీరు ఆశ్చర్యపడవద్దు, సందేహపడవద్దు. నేను మీకు ఆధునిక జడ విజ్ఞానం యొక్క ఉదాహరణ ఒకటి చెప్తాను. అది మీ ఎదుటే ఉంది. దాని పేరు సత్యంగా భావించి ఉపయోగించుకుంటున్నారు. మీరు బొంబాయి నగరానికి చాలా దూరంలో కూర్చుని ఒక చిన్న రేడియో సహాయంతో బొంబాయి రేడియో స్టేషన్ నుంచి చెప్పే వార్తలను వింటూ ఉన్నారు. ఒక చిన్న ముళ్ళును ఇటు కదిలిచ్చినా అది ఢిల్లీ రేడియో స్టేషన్కి వెళ్ళిపోతుంది, లేదా కలకత్తా రేడియో స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఆ వార్తలు కూడా వినొచ్చు. దీని గురించి మీకు పూర్తి ఎరుక ఉంది. దాన్ని వేవ్ బ్యాండ్ అంటారు. ఆ యొక్క షార్ట్ వేవ్ బాండ్, లేకపోతే లాంగ్ వేవ్ బాండ్ ఎలా ఉంటాయి. అవి మార్చినట్లయితే ఢిల్లీ కేంద్రంగా వస్తున్న స్థానంలో బహుశా అమెరికా లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వార్తలు కూడా వింటాం. అలాగే మనలోనే ఆ సర్వశక్తులు ఉన్నాయి. విభిన్న నగరాలు, విభిన్న దేశాల నుంచి వచ్చే శబ్దాలు ఒక అంగుళపు పరిధిలో వినిపిస్తున్నాయి. ఇటువంటి జడ పదార్థాల సహాయంతో, యంత్ర పరికరాల సహాయంతో ఇంట్లో కూర్చుని దేశాల వార్తలు మనం వినగలుగుతున్నప్పుడు ధ్యానములో విభిన్న స్థానాల నుంచి సమాచారం పొందటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత ఆశ్చర్యం! ఇదే సేతు మహానుభావుడు మన కాన్షియస్నెస్ ఒక 10 నిమిషాల ధ్యానం అని చెప్పి అంతా కళ్ళు మూసుకొని కూర్చొని, అంతా చీకటిగా ఉంది, ఆ చీకటి అంతా వెలుగు నుంచి చీకటిలోకి వెళ్తున్నాము అంటే అంతర ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఆ అంతర ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు బయట శబ్దాలతో పని లేదు, లోపల శబ్దాలు విను అంటాడు. అక్కడ అలా లోపలికి ఆ యొక్క విషయాన్ని తర్వాత చెప్తాను. ఊరికే హింట్ ఇస్తున్నాను దీనికి కోయిన్సిడెన్స్ అని చెప్పి. ఎందుకంటే ఎక్కడో ఉన్న రేడియో అంటే రేడియో తరంగాలని వేవ్ బ్యాండ్ మార్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ
విషయాలు వినగలిగేది మనం ధ్యానంలో వినవచ్చు, చూడొచ్చు. టెలివిజన్ ఇది మీ విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని మరింత బలపరుస్తూ వార్తలు చెప్పే వ్యక్తి, వార్తలకు సంబంధించిన దృశ్యాలన్నీ టెలివిజన్‌లో కనిపిస్తున్నాయి. అలాగే అంతర్జ్యోతిలో ఇలాగే అంటే ఇన్నర్ వరల్డ్‌లో అంటారు. అంతర ప్రపంచంలో అంటారు సేత్. ఈయన అంతర్జ్యోతిలో మొత్తం ప్రపంచం కనిపించడంలో విశేషం ఏమి లేదు. నా ధ్యాన సాధన రోజు రోజుకి ఎక్కువ కావడం ప్రారంభమైంది. ధ్యానంలో కూర్చుని ఉండగానే ఒక కొత్త రకపు తంద్రావస్థ అనుభవంలోకి వచ్చింది. తంద్రావస్థ అంటే అది నిద్ర కాదు, మెలకువ కాదు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు నిద్రపోతున్నానా, మెలకువగా ఉన్నానా కూడా తెలియడం లేదేంటి అంటే అది తంద్రావస్థ. ఇప్పుడు పసుపు రంగు జ్యోతిగా కనిపించడం ప్రారంభమైంది తర్వాత. అప్పుడప్పుడు ఎరుపు, తెలుపు రంగులు అంటే అక్కడ టెలివిజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 7 రంగులు కనపడతాయంటారు పత్రిసార్. అలాగా ఇలా రంగులు కనపడటం మొదలైనాయి. కొన్ని ఇతర దేశాలు కూడా కనిపించేవి చూసారా? తంద్రావస్థలో చూసినప్పుడు ఆ పసుపు రంగు జ్యోతిని చూసినప్పుడు కొన్ని ఇతర దేశాలు కూడా కనిపించేవి. ఈ కొత్త అవస్థ సమాధి అవస్థను పోలి ఉన్నది. కానీ ఈ సమయంలో నాకు స్పృహ పూర్తిగా ఉన్నది. అంటే ఎరుకతో ఉన్నాను. తంద్రావస్థ అంటే నిద్ర, అటు నిద్ర పూర్తి నిద్ర కాదు, పూర్తి మెలకువ కాదు. ఈ అవేర్‌నెస్‌లో లేనట్టు అక్కడ. కానీ అది ఎంట్రన్స్ పాయింట్. అక్కడి నుంచి ఇంకా సాధనలోకి ముందుకు వెళితే జరిగేటువంటి గొప్ప పాయింట్. ఇప్పుడు నేను ధ్యానం చేసే సమయాన్ని ఎక్కువ చేశాను కాబట్టి శరీరం బలహీనం అవుతుంది. కాలి పిక్కలు కూడా బలహీనం అవుతున్నాయి. సప్తధాతువులు శుభ్రపడుతున్నాయి. అన్నం మామూలుగానే తింటున్నాను. మలమూత్ర విసర్జన తగ్గిపోతూ ఉంది. మలం గట్టిగా రాయి మాదిరిగా తయారైంది. దుర్గంధం తగ్గిపోయింది. చెమటలో దుర్గంధం కూడా తగ్గిపోయింది. ఈయన ఎలాంటి వారంటే కొంతమంది గొప్పలు చెప్పుకోవడానికి వారిలో ఉన్న కొన్ని విషయాలను బయటపెట్టారు. ఈయన అన్నీ ఏమి లేదు. ఉన్నది ఉన్నట్టు తన అనుభవాలని విపులంగా చెప్పేస్తాడనమాట. స్వామి ముక్తానంద యొక్క గొప్పతనం అదే. ఈ విధంగా పుష్టిగా కనిపించినప్పటికీ తేలికగా, చురుకుగా, ఉత్సాహంగా ఉండేది. ప్రేమ భావం కలిగి తన్మయత్వంతో తోటలోని ఏకాంత ప్రదేశంలో అప్పుడప్పుడు వేగంగా నాట్యం చేసేవాడిని. ఒక కీ పాయింట్ చెప్తున్నారు. అది మనకి చేయాలనే రూల్ ఏం లేదు. ఆయన అదే పనిలో సాధనలో ప్రావీణ్యం ప్రొఫిషియన్సీ కోసం చేసినటువంటి పని. ఒక్కొక్కసారి 3 గంటల సేపు ఏకధాటిగా కూర్చునేవాడిని. పితామహ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞాల్లో కూర్చోండి, 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 కూర్చోండి అని అదే పనిగా చెప్పేవారు. కూర్చోవడం అలవాటవుతుంది. అలా ఒక్కొక్కసారి ఈయన అంటే అప్పుడప్పుడు వి హావ్ టు టెస్ట్ అవర్ స్టామినా ఇన్ అవర్ మెడిటేషన్. మన మెడిటేషన్‌లో ఎంత మాత్రం వ్యవహారం ఉంది అని తెలుసుకోవడం కోసం మన స్టామినాని టెస్ట్ చేసుకోవడం కోసం ఇలాగా మనకి మనం చూసుకోవాలన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విశేషం మరి ఇలా జరిగినప్పుడు ఆయన పొందిన విషయం ఏంటి అనే పాయింట్‌కి వస్తే అక్కడ కొత్ నా ఆ తర్వాత నాలుకకు కూడా కొత్త విచిత్రమైన క్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కసారి నాలుక రొమ్ము వరకు వచ్చేది. ఒక్కొక్కసారి పైన అంగట్లో తగిలి కొంతసేపు అక్కడే ఉండిపోయేది. కానీ ధ్యానం ముగిసిన తర్వాత మామూలు స్థితికొచ్చేది. ఈ విధంగా అలౌకికమైన క్రియలు జరగటం ప్రారంభమైంది. తంద్రావస్థలో చాలా సార్లు దృష్టాంతాలు కనిపించేవి. సాధనలో ధైర్యం, గురుదేవుడి పట్ల భక్తి, శ్రద్ధలు, చిన్మాత పట్ల సంపూర్ణమైన సమర్పణ భావం ప్రారంభమయ్యాయి. ధ్యానంలో ఏదో ఒక రూపం వచ్చి ఈ విధంగా చెప్పేది. నీ నాలుక కిందకి దిగి హృదయ కమలాన్ని తెరిచే గొప్ప పని చేస్తూ ఉంది. పైకి వెళ్ళి అంగట్లో కొట్టుకోవడం ఉన్నదే అది కేచరీ ముద్ర. దీనివల్ల నీకు ఉన్నతమైన స్థితి లభిస్తుంది అని వాయిస్ వచ్చింది. నాలుక పైన అంగట్లో తగలటం వలన సహస్రారానికి మార్గం తెరుచుకుంటుంది. కేచరి ముద్ర ఏర్పడితే నాలుక అలా పైకి పెడితే పైనుంచి అక్కడ సహస్రారం నుంచి అమృత బిందువులు వస్తాయని చెప్తారు పత్రిసార్ మనకు. అట్లా సహస్రారంలో సహస్ర కిరణాల మధ్య విరాజమానమై ఉన్న పరమశివుడిని కలుసుకునేందుకు
జాగృతమైన మహాశక్తి కుండలిని యొక్క ప్రక్రియే ఇది కేచరి ముద్ర. మనకి సహజంగానే ఆ యొక్క కుండలిని శక్తి అని ఇవెన్నెన్నో పదాలు చెప్పినప్పటికీ, మన ధ్యానంలో బాగా డీప్ మెడిటేషన్ చెప్పినప్పుడు అవన్నీ సహజంగా జరుగుతాయి. ఆ యొక్క కుండలిని అది ఇది ఏం అవసరం లేదు. నువ్వు చెయ్యి మిగతావన్నీ అవే వస్తాయని చెప్పేవారు ప్రతిసారి. అలాగే ఇక్కడ ఈయన చెప్పే ముద్రలు లేదా అవన్నీ కేచరి ముద్రలు ఇవన్నీ మనకు సహజంగానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మెడిటేటర్స్‌కి సహజంగా వచ్చే అనుభవాలు. ఈయన అనుభవాలు చూసిన తర్వాత అబ్బా! ఇంత అద్భుతమైన అనుభవాలు ఈయన వర్ణన బాగుంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తాడన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్రియలన్నీ నా ఆధీనంలో లేవు. మన చేతుల్లో ఏమి ఉండవు. ఇవి పరాశక్తి ప్రేరేపితాలు. కృపా ప్రసాదం వల్ల మాత్రమే కలిగేవి. అప్పుడు ధ్యాన సమయంలో నా 2 కాళ్ళు గట్టి పడిపోయి ప్రాణరహితమైనట్లు అంటే తిమ్మిరెక్కిపోయి అలా ఉండిపోయాయి. కానీ ధ్యానం తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేవి. నేను ఆసనం మీద కూర్చొని ధ్యానం చేసుకోవడంలో ఒక విశేషం ఉంది. ధ్యానం కుదిరినా కుదరకపోయినా నేను అనుకున్నంత సమయం కూర్చొని ఉండేవాడిని. చిత్తం ఏకాగ్రమైనా కాకపోయినా అనుకున్నంత సమయం కూర్చునేవాడిని. దీనివల్ల నాకెంతో ఉపయోగం ఉంది. ఏంటంటే నా ప్రియమైన సిద్ధ విద్యార్థులారా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్తున్నాడాయన. పద్మాసనం వలన రొ రొ అంటే 2,72,00,000 నాడులు పూర్తిగా పరిశుభ్రమయ్యాయి. నాడులు శుభ్రమయ్యాయి. శుభ్రం కావడమే కాకుండా నిజంగా పరిశుభ్రం కావడం, నాడుల్లో మురికి, దుర్గంధం, మల వికారాలతో కూడిన దోషాలు ఉన్నంత కాలం ఎటువంటి సుఖం లేదు. సాధక జనులారా, ఈ సంగతిని బాగా అర్థం చేసుకోండి. మీరు నివసిస్తున్న ఇంట్లో మూలమూలల్లో మురికి నిండి దుర్వాసనలు వస్తూ, ఈగలు, దోమలు జియ్యమని ఎగురుతూ, మురికి కాలువ పాకి దొడ్డి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే మీరు హాయిగా ఉండగలరా? అదేవిధంగా శరీరం మురికిగా రకరకాల వ్యాధులను కలిగి, నోరు దుర్వాసన కలిగి, ముక్కు నుంచి నీరు కారుతూ, గంటకు 2, 3 రుమాళ్ళు అవసరమవుతూ ఉంటే, మీ నుండి వెలువడుతున్న దుర్గంధం మీ పక్కన కూర్చున్న వారికి జుగుప్స కలిగిస్తూ ఉన్నప్పుడు మీరు హాయిగా ఉండగలరా? బయటి శరీరానికి పూసుకునే అత్తరు వంటి సుగంధ ద్రవ్యాల వల్ల శరీరం లోపల దుర్గంధం తొలగిపోతుందా? నటీనటులు అలంకరణకు ఉపయోగించే రంగురంగుల పౌడర్లు, పెదవులకు ఉపయోగించే రంగురంగుల పదార్థాల వల్ల మీ ముఖం కోరుకున్న విధంగా కాంతివంతమవుతుందా అని క్వశ్చన్. ఏం లేదు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీర మాధ్యమం కలుధర్మ సాధనం. 3 గంటల సేపు ఏకధాటిగా పద్మాసనంలో కూర్చున్నట్లయితే నాడులు శుభ్రమవుతాయని చెప్పడానికి ఏమీ లేదు. 3 గంటలు ఏకధాటిగా పద్మాసనంలో కూర్చున్నట్లయితే నాడులు పరిశుభ్రమవుతాయి. నాడులు పరిశుభ్రపడిన వెంటనే ప్రాణం దానంతట అదే శుభ్రపడుతుంది. ప్రాణాయామం ప్రయత్నపూర్వకంగా సహజంగా జరుగుతుంది. మనం ఏం చేయక్కర్లేదు. ప్రాణాయామం ప్రయత్నపూర్వకంగా సహజంగా జరుగుతుంది. అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా సహజంగా జరుగుతుంది. శక్తిపాత సాధనలో శ్రీ గురుదేవుడి కృప ద్వారా ధ్యాన సమయంలో ప్రాణాయామం దానంతట అదే జరుగుతుంది. శక్తిపాతం అంటే ఆటోమేటిక్‌గా కేచరి ముద్ర జరిగినప్పుడు అపారమైన శక్తి మనలో జరుగుతుంది. వీళ్ళు ఆ పదాలు వాడతారు. వారికి తెలిసిన భాష. దీనివల్ల ధ్యానావస్థపై పై అంతస్తుకు వెడుతున్నాం మనం. అందువల్ల దీనివల్ల ధ్యానావస్థ ఎక్కడికి వెళ్తుంది? పై అంతస్తుకు వెళ్తుంది. అందువల్ల ఆసనంలో కూర్చోవడానికి బాగా అభ్యాసం చేయండి. మంచిది. చూసారా? ఇది ఇలా చేయండి మంచిది అని. ఆ తర్వాత ఈ వేడి ఎక్కడం వలన ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అనే విషయాలు మళ్ళా తర్వాత కలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ కోసం. సో, పద్మ కుంచెరపు గారు థ్యాంక్ యూ అండి. నమస్తే. అఫ్‌కోర్స్ అంటే ఇక్కడ ధ్యానంలో వేడి పుట్టినప్పుడు ఏం చేయాలి అనే పాయింట్ చెప్పమంటే చెప్పుకుందాం. లేదంటే ఇంతటితో ఆపి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ యామ్ హియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, ఐ విల్ ప్రొసీడ్. కొంచెం కొద్దిగా ఉంది, చెప్పుకుందాము. ఏంటంటే ఇప్పుడు నా శరీరంలో ఒక విధమైన ఏడి కావడం ప్రారంభమైంది. శరీరం అంతా విపరీతంగా వేడెక్కేది.
అంటే గంటలు గంటలు సాధన చేస్తే ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. సహించలేక చల్లబడేందుకు ఎన్నో ఉపాయాలు చేశాను. అయినా అంటే ఇంక తర్వాత తర్వాత ఎక్కడైనా చల్లనీటి గుండలో ఉన్నప్పటికి కూడా చల్లగా ఉండేది కాదు. గణేశపురి ఆశ్రమం నుంచి నిత్యానందుడు భగవానుడి సందేశం వచ్చింది. అయితే ఆ సందేశంలో ఆయన ఏం చేశారంటే, నా కోసం అత్తరు పంపించారు. అలా అప్పుడు ఏమైంది? ధ్యానం యొక్క ఏడి ఎక్కువవుతున్నప్పుడు, ఆ యోగం యొక్క దహించి వేసే తేజస్సు ప్రతిరోజు కొద్ది కొద్దిగా అత్తరు పోసుకోవడం వలన, ధ్యానంలో అత్తరు దాంతో పాటు ఆయన సందేశం లభించాయి. ఎంతో సంతోషమైంది. అయితే ఇక్కడ ఆయన అనుభవం చెప్తున్నాడు, విందాం. నేను ప్రతిదినము ధ్యానం అనంతరం భోజనం చేసి, మామిడి చెట్టు కింద కూర్చొని యోగాభ్యాసానికి సంబంధించిన పుస్తకాలు చదువుకునేవాడిని. తపః స్వాధ్యాయ అనుకున్నాం కదా స్టార్టింగ్‌లో. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన ఇది క్రియాయోగః. యోగ సాధన చేసేవారు సుగంధ పుష్పాలను ధరించాలని ఒక చోట పేర్కొని ఉందట. ఆ పుస్తకాల్లో చదువుతుంటే. యోగాభ్యాసం వల్ల కలిగే వేడి, పుష్పధారణల వల్ల, అత్తరుల వల్ల తగ్గే అవకాశం ఉందని మన సంస్కృతి గుర్తుకొచ్చింది. మన సంప్రదాయంలో భగవంతుడిని మంచి వాసన ఉన్న పుష్పాలతో కూర్చిన మాలతో అలంకరిస్తాం. దాని మీనింగ్ ఏంటంటే, మనము మన లోపల ఉన్న భగవంతుడికి, ఈ దేహమే దేవాలయం, దేహంలో ఉన్న జీవుడే దేవుడు, సోకాడు జీవుడు అనుకుంటే, సాక్షాత్ ఆ దేహమే దేవాలయం అంటే లోపల ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడికి సుగంధ పుష్పహారాలను తీసుకువెళ్ళడం ఇదే కారణం. ఇవి అమూల్యమైనవనడంలో అతిశయోక్తి లేదు. పాదాలకు గంధం ఎందుకు పూస్తారో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు రోజు తెల్లవారుజామున మల్లెపూల దండ మెడలో వేసుకుని ధ్యానాన్ని కూర్చుంటున్నాను. ధ్యానం తర్వాత అప్పుడప్పుడు వట్టివేరు అత్తరు పూసుకునేవాడని. ధ్యానం బాగా ఎక్కువైంది. పసుపు, నీలం రంగులు కలిసిన ఒక జ్యోతి కనిపించడం మొదలయ్యింది. ఒక ప్రత్యేకమైన తంద్రావస్థ కలుగుతూ ఉంది. అంటే ఇందాకనే చెప్పాను, అటు నిద్ర కాదు, ఇటు మెలకువ కాదు. అప్పుడు కలిగే అనుభవం అత్యంత సుఖప్రదమైంది. జాగృతావస్థలో ఆహార పానీయాల వల్ల, దృశ్యాల వల్ల కలిగే సుఖం కన్నా ఈ ధ్యానం ఎంతో సుఖంగా ఉంది. రాత్రిపూట స్వప్నాలతో కూడిన నిద్రాలోకంలో అనుభవించే సుఖం కన్నా ఈ ధ్యానానంతరం కలిగే తంద్రావస్థ సుఖం చాలా అద్భుతంగా ఉంది. నేను అప్పుడప్పుడు నిద్రావస్థను బాగా పరిశీలించాను. నిద్ర వంటి తంద్రావస్థ ముందు నిద్ర ఎందుకు పనికిరాదు. ఇవన్నీ పేలవమైనవని తెలియవచ్చింది. అంటే నిద్ర. తంద్రావస్థలో లభించే సుఖాన్ని ఎక్కువ పరిమాణంలో అనుభవించేవాడిని అని. సో, థ్యాంక్ యూ అండి. ఈయన యొక్క అనుభవాలు పితామహ పత్రిజీ శక్తి విలాసము అనేటువంటి పుస్తకాన్ని, స్వామి ముక్తానంద బుక్ చదవమని కూడా మనకు రికమెండెడ్ బుక్కే అది. దీన్ని ప్లే ఆఫ్ కాన్షియస్‌నెస్ నెల్లూరులో ఒక ఆవిడ చేత దాన్ని తెలుగు అనువాదం కూడా చేయించారు పితామహ పత్రిజీ. ప్లే ఆఫ్ కాన్షియస్‌నెస్. ద ప్లే ఆఫ్ కాన్షియస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు డాక్టర్ న్యూటన్ గారు కూడా అప్పుడు మాకు నెల్లూరులో ఉన్నప్పుడు 97లోనే ఈ బుక్ గురించి మాకు చెప్పడం జరిగింది. సో, అప్పుడే ఆయన తెలుగు అనువాదం చేయించడానికి ప్రయత్నం జరిగింది. మరి అది కార్యరూపంలోకి వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. తర్వాత కమ్యూనికేషన్ లేక అలా ఉంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ యొక్క చిత్శక్తి విలాసం ఎప్పటినుంచో చెప్పుకుందాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాకుండా మధ్యలో ఒక చిన్న అనుభవాన్ని చెప్పుకున్నాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ టు యూ ఆల్. సూపర్ మూన్ 2025 సూపర్ మూన్ అంటే సూపర్ మూన్‌లు 2025లో 4 ఉన్నాయి. ఆ 4లో చిట్ట చివరిది ఇది. అది సూపర్ మూన్ అయితే 7 రోజులు ధ్యానం, ఒక పౌర్ణమి ధ్యానం చేయకుండా 3 రోజులు ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. అక్కడ 3 అవర్స్ మెడిటేషన్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం. కూర్చోంగా అది అలవాటవుతుంది. మనం 7 అవర్స్ అంటే 7 గంటల ధ్యానం ఒక్కొక్క గంట పెంచుకుంటూ కూడా మనం ధ్యానం పూర్వం చేసిన వారమే. సో, థ్యాంక్ యూ అండి. నమస్తే. హ్యాపీ నైట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.